11వ తారీఖు నాడు ఉదయం మనకి నర్సాపురం విలేజ్ వాడపల్లి మండలం అక్కడి నుంచి ఇస్లామత్ దూదియా అనే అతను మనకి వాళ్ళ తమ్ముడు అయిన ఇస్లామత్ గోవింద్ అనే అతను చనిపోయినారని చెప్పని ఈ మరణానికి కారణం వాళ్ళ మరదలైన అంటే గోవింద్ యొక్క భార్య అయిన సరోజ, అదేవిధంగా ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న సీను శనగాని సీను అని చెప్పని అదే విలేజ్ సంబంధించిన అతనితో వాళ్ళు తొక్కి చెప్పారని చెప్పని మనకి కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో భాగంగా ఆ రోజు మనం సీనా పకడ్స్కి షూస్ టీమ్ మనం విజిట్ చేయించాము, డాగ్ స్క్వాడ్ కూడా తెప్పించాము. తర్వాత అక్కడ ఉన్న క్లూస్ ఏవైతే ఉన్నాయో మనకి రక్త మార్కులు కానీ దిగుతున్న రక్త మార్కులు ఇవన్నీ మనం సేకరించి శవ పంచనామా అనేది నిర్వహించి పోస్ట్ మార్టంకి ఆ బాడీ అనేది హ్యాండ్ ఓవర్ చేశాము. వాళ్ళ నేరస్తుల గురించి మన ఎస్పీ సార్ శరత్చంద్ర పవార్ సార్ ఆధ్వర్యంలో ఒక 2 టీమ్స్ దాన్ని ఫామ్ చేసి శ్రీకాంత్ రెడ్డి అదేవిధంగా వాడపల్లి సిబ్బంది మొత్తంగా టీమ్స్ ఫామ్ చేసి నేరస్తుల గురించి పట్టుకునే ప్రయత్నం చేస్తున్న టైంలో నిన్న మనకి వాళ్ళు పట్టుబడి చేయడం జరిగింది. వాళ్ళ యొక్క కన్ఫ్యూషన్ ప్రకారంగా సరోజాకి అంటే వీళ్ళు ఉన్న A1 ఇస్లామ సరోజ అంటే మృతుడి యొక్క భార్య ఆమె, అదేవిధంగా వాళ్ళ భర్తకి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు అవుతున్నారు. అంటే ఒక 10 days బ్యాక్ ఒక సెల్ ఫోన్ దొరుకుతుంది. ఆ సెల్ ఫోన్ ఎవరిది ఏం సంగతి అని చెప్పి క్వశ్చన్ చేస్తే ఈమె చెప్పకుండా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో భాగంగా ఈయన దాన్ని పదే అడిగే లోపలికి ఆయనకి గత కొన్ని రోజుల నుంచి అనుమానం ఉన్నది బలపడుతుంది అన్నమాట. దాని మీద ఆ సెల్ ఫోన్ కోపంతో పగలగొట్టదు. తర్వాత మళ్ళీ దీని మీద ఆమె పలుమార్లు వేధించే లోపలికి ఆమె చంపాలని చెప్పని అతనితో ఎవరైతే ప్రియుడు ఉన్నాడో అక్కడ సంబంధం పెట్టిన అతనితో ఎటైనా నా భర్త హరాస్మెంట్ ఎక్కువైంది, అతను ఎటైనా చంపాలి, దానికి నువ్వు సహకరించాలి, అందులో భాగంగా నాకు సెల్ ఫోన్ అనేది అవసరం ఉంది, ఆ సెల్ ఫోన్ అనేది కొనియాలంటే అతను ఒక నోకియా కీప్యాడ్ అంటే మృతులు చనిపోయేదానికి ఒక 4 days బ్యాక్ వాళ్ళకి సెల్ ఫోన్ కూడా కొనిస్తాను. ఆ తర్వాత నేను ఎప్పుడైతే చెప్తానో ఆ టైంలో రావాలని చెప్పని వీళ్ళిద్దరు ఆ ఫోన్లో మాట్లాడుకుంటారు. వీళ్ళిద్దరి మధ్య సంబంధం కూడా మనకి ఒక 6 years నుంచి ఉంటుంది. అటు ఆమె మన గొర్రెలు మేపుకుంటారు, ఒక 100 గొర్రెలు, ఇతను కూడా ఒక మేకలు ఒక 30 దాకా ఉంటాయి. వీళ్ళిద్దరికి సంబంధం అనేది అక్రమ సంబంధం అనేది ఈ గొర్రెలు మేపుకునే దగ్గర ఏర్పడుతుంది అన్నమాట. 6 years మెయింటైన్ ఉంటుంది. ఈ పథకంలో భాగంగా వీళ్ళు ఆ రోజే వాళ్ళ పాపది ఈ మృతుడి యొక్క పాప చిన్నమ్మాయికి వాళ్ళకి ఒక పాప ఫస్ట్ ఇయర్ నడక ఏదైతే ఉంటుందో గుడ్డులు ఫంక్షన్ చేస్తారు. ఆ ఫంక్షన్లో మృతుడు అదేవిధంగా వాళ్ళ యొక్క భార్య ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత 10 o'clock ఇంటికి వచ్చి ఫోన్ చేసి పనుకున్న తర్వాత వీళ్ళ యొక్క పథకంలో భాగంగా ఈమె గేట్ని క్లోజ్ చేయాల్సిన గేట్ని ఓపెన్ చేసి పెట్టాలి. దాంట్లో భాగంగా ఇతను రాత్రి భర్త పడుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఫోన్ ద్వారా అతనికి సంకేతం ఇస్తుంది. ఆ సంకేతం ప్రకారంగా ఈయన వేసి వాడికి వాళ్ళ మృతుడి ఇంటికి వస్తారన్నమాట. దాంట్లో ఒకసారిగా అతన్ని ఎదురుపోతున్న మృతుడి మీద గోవింద్ మీద విశేషణారీతంగా ఫస్ట్ కొడతారు. దాన్ని ఏదైతే మనకి నోరు మూసేదానికి ట్రై చేసినప్పుడు అతను పెరుగులాట్లో అటు ఇటు తిరిగేదానికి ఇది చేస్తారు. ఆ తర్వాత ఇట్లా కాదని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇల్లు పెట్టి నొక్కుతారు. ఆ నొక్కే క్రమంలో అతను అటు ఇటుగా తిరుగుతున్నాడని చెప్పి దాని మీద ఈమె వెళ్ళి ఒక రోగుల బండ తీసుకొచ్చి అతని టెస్టికల్స్ మీద కొట్టిన తర్వాత అతను కదలకుండా పడిపోతాడు. ఆ తర్వాత దీన్ని ఎలా చిత్రీకరిస్తారంటే నేచురల్ గా చనిపోయాడు అని చెప్పని చిత్రీకరిస్తామని చెప్పి ఫస్ట్ వీళ్ళు భావిస్తారు. ఆ తర్వాత ఇది ఇంజురీస్ ఏదైతే మూతి మీద కొట్టింది, తర్వాత హెడ్ మీద పెరుగులాట్లైన గాయాలు రాను అదేమైందంటే ఎక్స్పోజ్ అయ్యే లోపలికి వీళ్ళకి డౌట్ వచ్చి మనకు కంప్లైంట్ చేశారు. ఆ పథకంలో ఏదైతే ఉపయోగించారో సెల్ ఫోన్స్, అదేవిధంగా రోగుల బండ, తర్వాత వీళ్ళు వాళ్ళకి మృతుడికి పంచిచ్చినప్పుడు అయిన ఇవన్నీ బ్లడ్ ఇంజరీస్ అన్నమాట. బ్లడ్ అంతా అడ్డుకుంది, దాని వాళ్ళ బట్టలు కూడా అడ్డుకున్నాయి. ఆ బట్టలన్నీ స్వాధీనం చేసుకున్నాయి. ఇవన్నీ టెక్నికల్ దీనికి సపోర్ట్ కోసం అని చెప్పని